కాలేజీల్లో పోకిరీలు, రోడ్లపై అల్లరి మూకలు, పబ్లిక్ ప్రదేశాల్లో ఆకతాయిలు. నగరంలో ఎటువైపు వెళ్లినా అమ్మాయిలకు వేధింపులే, ఆడవాళ్లకు అవమానాలే. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు వచ్చాయి షీ టీమ్స్. అయితే ఆకతాయిలంటే 20 ఏళ్ల కుర్రాళ్లే కాదు, 40 ఏళ్ల పెద్దోళ్లు ఉన్నారు. ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపుల కేసుల్లో అరెస్ట్ అవుతున్న వారిలో వృద్ధులు, పెద్దలే ఉన్నారు. లేటు వయసులో ఇలా ఆకతాయిలుగా బిహేవ్ చేయడానికి బలమైన కారణాలున్నాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. బేసిక్గా ఈ కల్చర్కి మూలం వచ్చి ఆడదాన్ని స్త్రీ అంటే ఒక ఆటబొమ్మగా చూడడం, ఒక షోకేస్లో వస్తువుగా చూడడం, ఒక అందానికి మారుపేరుగా చూడడం అనేది ఉంది సంప్రదాయంలో. ప్రతి దేశంలోనే ఉంది, ప్రతి కల్చర్లోనే ఉంది. మన కల్చర్లో ఇంకా ఎక్కువగా ఉంది, మొదటి నుంచి ఉంది, ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు. బేసిక్గా ఉన్నదైతే బ్యాక్గ్రౌండ్ అది. దీనికి ముఖ్యంగా 2 కారణాలు. 40 ఏళ్ల వయసు వాళ్ళకన్నా పెద్దవాళ్ళు చూడడానికి కారణాలు వస్తే సోషల్ రీజన్స్, సైకలాజికల్ రీజన్స్ 2 ఉన్నాయి. ఒక సైకాలజిస్ట్గా నేను చెప్పేది, సైకలాజికల్లీ వాళ్ళు మంచి అంటే మానసికంగా ఆరోగ్యకరమైన కండిషన్లో ఉన్నవాళ్ళు అయి ఉండి వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు అని చెప్పి నేను అనుకోవట్లేదు. 2 ఉన్నాయి, సోషల్ రీజన్స్ 2, ఒకటైతే సైకలాజికల్ రీజన్స్ మరొకటి. చిన్నపిల్లల్ని కూడా చూడకుండా లైంగిక వేధింపులకు పాల్పడే ఇటువంటి వారు శిక్షలతో మారని, వారికి తప్పనిసరిగా కౌన్సిలింగ్ అవసరమని అంటున్నారు సైకాలజిస్టులు. దాన్ని సైకలాజికల్ డిజార్డర్గానే హ్యాండిల్ చేయాలి తప్ప ఊరికే శిక్ష వేసినంత మాత్రం చేత ఏం లేదు. వాడికి క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉంది మైండ్లో అనుకోమ్మా, ఆ ఇన్స్టింక్ట్ని చంపాలే తప్ప వాడిని చంపినంత మాత్రం చేత వచ్చేది ఏం లేదు. సో అది రిఫర్మేటివ్ వేస్, అది ఒకే డిఫరెంట్ పాయింట్. మహానగరాల్లో మహిళలకు భరోసా ఇస్తున్న షీ టీమ్స్ ప్రజలకు బాగా చేరువైంది. ఆకతాయిలు, పోకిరీల పనిపడుతూ అమ్మాయిలకు అండగా ఉంటోందని ఒక సర్వేలో తేలింది. 70% మంది ప్రజలకు షీ టీమ్స్ పై అవగాహన వచ్చిందని, చాలా మంది షీ టీమ్స్ కు ఫిర్యాదు ఇచ్చేందుకు ధైర్యంగా ముందుకొస్తున్నారని తెలిపింది.